హాయ్ ఫ్రెండ్స్, బోస్ గారి ఇంద్రజాలం నీటిలో కరిగిన పేక ముక్క ట్యుటోరియల్. దీనికి మనకు ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఆర్డర్, అలాగే ఒకటి ప్లాస్టిక్ లామినేటెడ్ కార్డ్. మామూలుగా గురువుగారు మైకాతో తయారు చేసినటువంటి షీట్ తీసుకోమన్నారు. ఇప్పుడు మైకా దొరకదు కనుక నేను ఏం ఆలోచన చేశానంటే, మనం ఐడి కార్డులను లామినేషన్ చేస్తాం కదా, అతని దగ్గరికి వెళ్ళి ఈ సైజులో ఒక 2 లామినేషన్ చేయించుకున్నాను. ఒక 10 రూపీస్ తీసుకున్నాను. 10 or 15 రూపీస్ నో ప్రాబ్లం. ఒక 2గా మనం తయారు చేసి పెట్టుకుంటే చాలా మ్యాజిక్లో ఉపయోగించవచ్చు దీన్ని. తర్వాత ఒక గాజుతో కానీ ప్లాస్టిక్తో కానీ ట్రాన్స్పరెంట్ జగ్, ఒక పెద్ద టంబ్లర్తో వాటర్, ఇందులో ఆల్రెడీ సగం పోసుకోండి, ఇందులో ఒకటి పెట్టుకోండి. ఇది సెటప్. ఒక కర్చీఫ్ కూడా కావాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ కార్డ్ సైజులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ లామినేటెడ్ కార్డుని ఫస్ట్ అరచేతిలో, లెఫ్ట్ హ్యాండ్ అరచేతిలో ఇలా పామింగ్లో పెట్టుకోండి. మనం ప్రేక్షకులకి నేను ఇలా చేశాను, మీరు మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. నేను ఒక్కోసారి ఇక్కడ ఈ తొడపైన ఈ కార్డుని పెట్టుకొని ఈ కార్డ్స్ అన్ని కలిపి మీ ఇష్టం వచ్చిన కార్డు తీసుకుని కూడా ఇలా కూడా చూపించవచ్చు. చూపించిన తర్వాత ఆయన కార్డు తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డు తీసుకున్నాడు అనుకోండి. ఆ కార్డు తీసుకుంటానే మనము చెయ్యి ఈ కిందికి తొడ మీద ఇవ్వనిచ్చి ఈ కార్డుని పామింగ్లోకి తీసుకోవడమే. తీసుకొని ఇది మీరు కార్డు తీసుకున్నది అని చెప్పేసి ఇక డైరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా చూపించాలి. ఓకే, చూపించిన తర్వాత కర్చీఫ్ని ఇలా ఇలా వేసి అంటే ఇప్పుడు కార్డు మన వైపు ఉంది, కర్చీఫ్ని ఇలా వేసి దీన్ని ఏం చేయాలంటే ఇలా 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 తిప్పి ఇలా పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పొజిషను కార్డు ఇటువైపుకి వస్తుంది. అంటే మనం ఇలా చేతిలోకి మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నామంటే దీన్ని ఈ ప్లాస్టిక్ కార్డుని ఇలా తీసుకొని దీన్ని మళ్ళీ పామింగ్లోకి తీసుకొని కింద పడైపోతున్నాం. అది ఎలాగంటే ఫస్ట్ మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది పామింగ్లో ఉంది. సెలెక్టెడ్ కార్డు ఇలా పెట్టేసి కర్చీఫ్ని ఇలా దీని మీద వేసి ఏం చేస్తున్నామంటే కర్చీఫ్తో పాటు దీన్ని ఇలా తిప్పాము. ఇలా తిప్పిన తర్వాత ఇలా ఉంది పొజిషను. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు కర్చీఫ్ పైన ఉందని అనుకోండి, నేను కర్చీఫ్ కింద ఏం చేస్తున్నానంటే ఈ ప్లాస్టిక్ లామినేటెడ్ కార్డుని ఇలా తీసేసి కర్చీఫ్తో పాటు దీన్ని ఇలా పట్టుకొని ఈ కర్చీఫ్ చాటుగా ఉండగానే నేనేం చేస్తున్నానంటే ఈ కార్డుని పామింగ్లో తీసుకొని, అంటే మనకు ఈ కర్చీఫ్ మనకు ఈ చెయ్యి తీసుకురావడానికి అడ్డుగా ఉంటుంది, ఇలా ఉంటుంది. మనం ఈ కార్డుని కింద డ్రాప్ చేసేసి మీరు ఈ కార్డు ఇలా ఉండబోతుంది. మీరు ఒకసారి పట్టుకొని చూడండి కార్డు ఉందా లేదని చెప్తాము. పట్టుకుంటారు. పట్టుకోగానే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ముందే మరికొన్ని నీళ్లు ఈ జగ్గులో పోసేసి అతను పట్టుకొని ఉండగానే దీని మీదకి వచ్చేలా చేసేసి కార్డుని మధ్యలో వదిలేయండి అని చెప్తాము. వాళ్ళు వదిలేస్తారు. అంటే కర్చీఫ్ ఉంది, వదిలేస్తారు. వదిలేయగానే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. లోపల అది మెల్లిగా నీటిలో కలిసిపోతుంది. అది కనిపించదు. మనము అది దానికోసం ఏం చేస్తున్నామంటే ఒక 5 to 10 seconds మనము అలా అని మెల్లిగా తీయగానే కార్డ్ వ్యానిష్, నీటిలో పెరిగిన పేపర్ అని మనం మ్యాజిక్ అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించవచ్చు. థ్యాంక్ యూ.